నమస్కారం అయ్యా, నమస్కారం అమ్మా. నా వార్తల ఇష్టానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఈ వార్తలు చదువుతోంది మీ ముప్పవరపు వెంకయ్య నాయుడు. జై శ్రీరామ్ నినాదం మరోసారి దేశవ్యాప్తంగా మరుమోగింది. ఆ ఘనత మనది కాదు, ఇండియన్ ఐడల్ గెలిచినటువంటి మన తెలుగింటి కుర్రాడు శ్రీరామచంద్రది. ఈ నవయువకుడు టైటిల్ గెలవడం సంతోషించదగ్గ విషయం. అయితే ఇతగాడి పేరు శ్రీరామచంద్ర కావడం మరింత సంతోషించదగ్గ విషయం. ఇక రాష్ట్రంలో రాజకీయం ఎప్పట్లాగే రాజుకుంటోంది. రాజోలి బండ రావణకాండకు తెరదీసేలా ఉంది. ఇక సీమాంధ్ర మంత్రులంటే తెలంగాణ మంత్రులకు పడదు, తెలంగాణ మంత్రులంటే సీమాంధ్ర మంత్రులకు మంట, జగన్ వర్గం అంటే రోసే వర్గానికి మంట. ఎప్పట్లాగే స్ట్రీట్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం నాయన, దయచేసి శ్రద్ధగా వినండి. మా బీజేపీ నోట ఏనాడో జై శ్రీరామ్ మాట, ఇప్పుడు తెలుగునాట జై జై శ్రీరామ్ అట. ఇక కేశవరావు మిలిటెంట్ పోరాటం ఎవరిపై అన్నదే ప్రశ్నార్థకం. బెజవాడ 4 గోళ్ల నడుమ జబ్బలు తెలుసుకున్న కామ్రేడ్లు, బెంగాల్ కేరళలో పదవీ భ్రష్టత్వం తప్పించుకోగలరా వీళ్ళు? ఇక వార్తల వివరాలు కనుక చూసినట్లయితే తెలంగాణ విషయంలో ఆ కాంగ్రెస్ టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతా ఉంది. శ్రీకృష్ణ కమిటీ గడువు దగ్గర పడుతూ ఉండడంతో క్రెడిట్ కోసం ఒకరిని మించి మరొకరు పోటీలు పడుతూ ఉన్నారు. మిలిటెంట్ పోరాటం చేస్తా అని చెప్పి ఆ కేకే అంటా ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దుర్దినం అని చెప్పి నాగం అంటా ఉన్నాడు. ఇక మరి ఆ కేకే మిలిటెంట్ పోరాటం ఎవరిపైన చేస్తాడో ఏమిటో మనకు అర్థం కావట్లేదు. వీళ్ళ ఓవర్ యాక్షన్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ని మన ఏపీ బ్యూరో చీఫ్ కిషన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చెప్పు నాయన కిషన్ రెడ్డి, నీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ కాస్త వివరంగా చెప్పు. చూసారా వెంకయ్య నాయుడు గారు, ముఖ్యమంత్రి గారిని ఏదో నేను 2 మాటలు అన్నానని చెప్పి కనీసం సోకాజ్ నోటీస్ ఇవ్వకుండా కూడా నన్ను పార్టీ నుంచి బయటకు తోసేశారు. మరి ఆ కేకే ఏమైనా తక్కువ మాట్లాడా? ఏకంగా మిలిటెంట్ పోరాటం చేస్తా అని చెప్పి అంటా ఉన్నాడు. మరి మిలిటెంట్ పోరాటం కాంగ్రెస్ అధిష్టానంపై చేస్తాడా, లేకపోతే సోనియా మేడం మీద చేస్తాడా? నోటికి అద్దు లేకుండా ఆ ముసలోళ్ళు ఎన్ని మాటలన్నా సరే అధిష్టాన వర్గం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ వివక్షను ఈ బులెటిన్లోనే మీరైనా సరే నిరసించడం వెంకయ్య నాయుడు గారు, దయచేసి మీరైనా సరే నిరసించాలని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. చూడు నాయన అంబడి, ప్రభుత్వ స్థలంలో లేచినటువంటి అక్రమ కట్టడంలా నువ్వెప్పుడు పడితే అప్పుడు మా లైవ్లోకి దూరకనాయన. మీ జగన్కి మా గాలి జనార్దన్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహం ఉంటే ఉండొచ్చుగాక, మిత్రత్వం ఏదో ఆయనతోనే చూసుకోండి. ఈ మా బీజేపీకి నాకు ఉన్నటువంటి ఒకే ఒక లైవ్ బులెటిను కాంగ్రెస్ ఇంటర్నల్ మ్యాటర్స్తో నింపి మా పొట్టగొట్టొద్దు నాయన, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వాట్ వెంకయ్య నాయుడు గారు, ఇంటర్నల్ మ్యాటర్స్ అంటూనే నా మిలిటెంట్ వ్యాఖ్యల పైన మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ యు మీన్? మీరు నా గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆర్ యూ ట్రయింగ్ టు కంపేర్ మీ విత్ టెర్రరిస్ట్, నక్సలైట్స్ అండ్ దోస్ టీఆర్ఎస్ ఫెలోస్? నాకు ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. అవును నాయన, కాశ్మీరీ ఏర్పాటు వాదులు కూడా ఇంత డైరెక్ట్గా మిలిటెంట్ పోరాటం చేస్తామని చెప్పి ఏనాడు వారు అనలేదు. నీ మిలిటెంట్ పోరాటం ఎవరిపైనో కాస్త వివరించి పుణ్యం కట్టుకుని అయినా మాకు కాస్త క్లారిటీ అయినా ఉంటుంది. నో వెంకయ్య నాయుడు గారు, వాట్ ఐ మీన్ టు సే ఈజ్, అసలు నేనేం చెప్తా ఉన్నానంటే నేనేం మాట్లాడానన్నది కాదు ఇక్కడ ముఖ్యం, ఎక్కడ మాట్లాడానన్నది ముఖ్యం. నేను ఢిల్లీలో మాట్లాడితే ఒక మీనింగ్ ఉంటుంది, అక్కడ కాకుండా హైదరాబాద్లో మాట్లాడితే ఇంకో మీనింగ్ ఉంటుంది. దట్ వే వేర్ ఐ హ్యావ్ స్పోకెన్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. నేనేం చెప్పానంటే మీకు అర్థమైంది కదా? అయ్యా కేకే, మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి నాయన? నువ్వు ఎక్కడ మాట్లాడినా అసలు మీనింగ్ ఏముండదు అన్నది మరో ఫీలింగు. అర్థం లేనటువంటి టాక్ షో అని చెప్పి ఓ కేటగిరీ పెట్టి నీకు ఒక అవార్డు కూడా ఈ ఛానల్స్ వాళ్ళు నీకు ఇవ్వచ్చయ్యా. సరే, ఆ డిఫరెన్స్ ఏమిటో నువ్వే చెప్పి కాస్త పుణ్యం కట్టుకుని ఆయన కేకే. నేనేం చెప్తానంటే తెలంగాణ కోసం మిలిటెంట్ పోరాటం చేస్తామని చెప్పి నేను చెప్పింది నిజమే. వాట్ ఐ మీన్ టు సే ఈజ్, తెలంగాణలో కాంగ్రెస్ కి శత్రువులుగా మారినటువంటి ఆ టీఆర్ఎస్ వారిపై మిలిటెంట్ పోరాటం చేస్తా అని చెప్పి దాని అర్థం. అది ఢిల్లీ మీనింగ్ మాత్రమే. ఒకవేళ హైదరాబాద్లో కనుక మాట్లాడి ఉంటే వేరే మీనింగ్ వచ్చి ఉండేది, అది కూడా వేరే విషయం. నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ఈ కేకేని రాష్ట్రంలో తట్టుకోలేక ఢిల్లీలో కేరాఫ్గా కూర్చోబెట్టారు ఆ కాంగ్రెస్ వాళ్ళు. మరి ఈయన గారితో సంభాషణ కంటే బుర్ర తక్కువ పని మరొకటి ఉండదు. ఆ పాప పరిహారార్థం ఇప్పుడు స్మాల్ బ్రేక్, నాకు దయచేసి అర్థం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. నా వార్తలకు మళ్ళీ తిరిగి స్వాగతం. నాయన, బెజవాడలో ఆ సిపిఎం జాతీయ మహాసభలు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఎప్పట్లాగే వాళ్లలో వాళ్లే జబ్బులు తెలుసుకొని తొడలో కొట్టుకున్నారు. ఆ విశేషాలు వివరించడానికి మన కోస్తా జిల్లా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు హరిబాబు.
నమస్కారం వెంకయ్యనాయుడు గారు, నేను రాఘవలో మాట్లాడుతా ఉన్నా. మా జాతీయ మహాసభలు అన్నవి మా అంతర్గత వ్యవహారం. దాన్ని మీరు చర్చకు పెట్టడం సభ్యత కాదు, మీకు సంస్కారం కాదు. రాఘవులు గారు, మీ పార్టీలో మీ వాళ్ళు తొడలు కొట్టడంపై వివరించడానికి మీరే లైవ్లోకి రావడం సంతోషం ఆయన. ఇక ఎలాగో వచ్చారు కదా, మీ జాతీయ మహాసభల విశేషాలు ఏమిటో కాస్త వివరంగా చెప్పండి. మా మీటింగ్ విశేషాలు మా ప్రత్యర్థి పార్టీతో, మేము దేశించేటువంటి పార్టీతో పంచుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. అయితే జనం లైవ్ చూస్తూ ఉన్నారు కాబట్టి చెప్పక తప్పటం లేదు. భూ పోరాటాలు, భూ సంస్కరణలతోనే ముందుకు వెళ్ళాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అలాగే మతోన్మత పార్టీలు దుంపతించాలని చెప్పి కూడా మేము నిర్ణయించాం. ఆ రకంగా మేము ముందుకు పోతా ఉన్నాం. నాయన రాఘవులు, మీ భూ పోరాటాలు ఏమిటో, మీ విధానాలు ఏమిటో ఎవరికి కూడా అర్థం కావు. మరి బెంగాల్లో మీ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి నాయన? నందిగ్రామ్, సింగూరులో సెజ్జులకు పేదల భూములు అప్పగించారు. మరి అక్కడ పేదలు ప్రభుత్వంపై భూ పోరాటానికి వస్తే అడ్డంగా కాల్చి చంపారు. ఇక్కడ మాత్రం పేదల కోసం ప్రభుత్వ భూములను, సంపన్నుల భూములను ఆక్రమిస్తా అని చెప్పి అంటా ఉన్నారు. ఇదేం రౌడీజం నాయన రాఘవులు? ఇదేమైనా పద్ధతా మీకు? లేదు వెంకయ్యనాయుడు గారు, మీరు ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలను బట్టి మా విధానాలు మారుతూ ఉంటాయి. బెంగాల్లో పరిస్థితులు వేరు, మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తదనుగుణంగా మేము ఉండేటువంటి మా విధి విధానాలను మీరు తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం చదవటం మీ కాషాయ పార్టీ నైజం. మేము మీలాగా చాదస్తులం కాదు. ఆ విషయం మీరు గుర్తుంచుకుంటే మీకు కూడా మంచిది, మాకు మంచిది. చూశారు కదా నాయన, ఈ లెఫ్ట్ వాళ్ళవి ఎంత ద్వంద్వ విధానాలో స్వయంగా ఈ రాఘవులే చెప్పేశాడు కదా. ఇక వీళ్ళతో మాట్లాడడం మూర్ఖత్వం అవుతుంది. అయితే ఇక ఇండిపెండెన్స్ వేడుకల విషయానికి వస్తే కనుక, మా హయాంలో స్వాతంత్ర దినోత్సవాలంటే ఎంతో సంబరంగా జరిగేవి. ఈ కాంగ్రెస్ నేతలు పాలనలోకి వచ్చాక దేశంలో ఉత్సాహం చచ్చిపోయింది. ఇంత నిరాశాజనకంగా ఏనాడు జరగలేదు. దీనికి కారణాలు ఏమిటో వివరిస్తానని చెప్పి మన సుత్తాత్రేయ ఉత్సాహపడతా ఉన్నాడు. ఓవర్ టు సుత్తాత్రేయ. నమస్తే సార్, ముందుగాల నా సందేహం గిట్ల ఒకటి ఉన్నది, అది తీర్చండి సార్. అడుగునాయన అడుగు సుత్తాత్రేయ. ఎప్పుడేం కొంప ముంచుతామని చెప్పి నాకు ఒకటే టెన్షను. అయితే ముందుగానే డౌట్ క్లారిఫై చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి నాయన. దయచేసి నీకు ఉన్నటువంటి డౌట్ ఏమిటో అడుగు. ఇండిపెండెన్స్ డే స్పీచ్లోగా పిఎం మన్మోహన్ సెపరేటిస్టులతో చర్చలకు సిద్ధమన్నాడు కదా సార్. మరి మన టీఆర్ఎస్ వాళ్ళతో కూర్చొని చర్చిస్తాడా సార్? సెపరేట్ తెలంగాణపై కూడా చర్చలు పెడతాడా సార్? తెలంగాణకి అనుకూలంగా ఉన్న మనం కూడా సెపరేటిస్టులమే కదా సార్. గా లెక్కన మనం కూడా పిఎంతో చర్చలకు వెళ్దాం సార్. సార్, మనకి పిఎంతో చర్చలు ఇట్లుంటే ఆ టీంలో నన్ను కూడా మస్తుగా పెట్టుండ్రి సార్, నేను వస్తా సార్. నాయనా సుత్తాత్రేయ, నీకు మైండ్ చిన్నది, నోరు పెద్దది. నీ డౌట్ నేరుగా వెళ్ళి ఆ దత్తాత్రేయని అడుగు. లెటర్ ద్వారా పూర్తిగా వివరంగా నీకు సమాధానాలు పంపుతాడు. ప్రస్తుతానికి లైవ్ బులెటిన్ని సమాప్తం చేస్తా ఉన్నాను. ఈ ఎన్టీ వారు కనుక పిలిస్తే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు మీరు సెలవు గిలవ లేకుండా చూస్తూనే ఉండండి ఎన్టీవీ. నమస్కారం. జై తెలంగాణ, జై శ్రీరామ్, జై హే రామ్.